ఏపీ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్నారు. వీరంతా తమ పదవులకు రాజీనామా చేసినా వాటిని చైర్మన్ మోషన్ రాజు ఆమోదించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిపిన విచారణలో కూడా తమ రాజీనామాలను ఆమోదించాలని చైర్మన్ ను కోరినప్పటికీ ఆయన నిర్ణయం తీసుకోవడంలో తస్తర్యం చేశారని ఎమ్మెల్సీలు చెబుతున్నారు. ఈ కారణంగా చైర్మన్ మోషన్ రాజుకు చెక్ చెప్పాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. మండలి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఎమ్మెల్సీలు తీసుకున్న నిర్ణయం సంచలనాన్ని రేపుతున్నాయి. వైసీపీ తరపున ఎన్నికైన ఎమ్మెల్సీలు ఆ పార్టీపై అసంతృప్తితో తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లుగా గతంలోనే ప్రకటించారు. కొందరు రాజీనామాలు చేసి దాదాపు ఏడాది దాటింది. అయినప్పటికీ చైర్మన్ మోషన్ రాజు ఆ రాజీనామాలను ఆమోదించలేదని చెబుతున్నారు. దీంతో ఆయననే పదవి నుంచి తప్పించాలని రాజీనామా చేసిన ఎమ్మెల్సీలు డిసైడ్ అయ్యారు. మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా కానం, సీనియర్ నేత మర్రి రాజశేఖర్, పోతుల సునీత, కరి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళం వెంకటరమణ తదితరులు గతంలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. తర్వాత రాజకీయ సమీకరణలు మారడం, వీరు వైసీపీలో ఇమడలేకపోయాము అంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అదే సమయంలో నైతిక ధర్మం పేరుతో తమ పదవులను వదులుకుంటున్నామన్నట్లుగా ప్రకటించారు. నిబంధనల ప్రకారం శాసనమండలి ఫార్మెట్ లో పూర్తి సమితిలో ఎమ్మెల్సీలు పదవులకు రాజీనామాలు చేసిన చైర్మన్ మోషన్ రాజు ఉద్దేశపూర్వకంగా ఆమోదించడం లేదని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. చైర్మన్ మోషన్ రాజు రాజకీయ కారణాలతో తమ రాజకీయాలకు అడ్డుపడుతున్నారు అని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికై చైర్మన్ పదవిని స్వీకరించిన మోషన్ రాజు పార్టీలకు అతీతంగా పనిచేయాల్సి ఉందని, కానీ ఆయన వైసీపీ పక్షపాతంతో తమ రాజీనామాలను ఆమోదించడం లేదని ఎమ్మెల్సీలు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చైర్మన్ పై అవిశ్వాసానికి సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం 6 ఎమ్మెల్సీలు చైర్మన్లపై అవిశ్వాసానికి ప్రతిపాదనలు చేస్తున్నారని, వీరిలో మరో 2 వైసీపీ ఎమ్మెల్యేలు చేతులు కలపవచ్చని ప్రచారం జరుగుతుంది. మొత్తం 8 మంది ఎమ్మెల్సీలకు అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లుగా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మండలిలో మొత్తం 58 మంది సభ్యులు ఉండగా అవిశ్వాసాన తీర్మానం ప్రవేశపెట్టేందుకు 10 మంది సభ్యులు ముందుకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక సభలో ప్రస్తుతం టీడీపీ కూటమికి కేవలం 13 మంది సభ్యులు బలమైతే ఉంది. వీరితో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు 6, ఇండిపెండెంట్లు 5 చేతులు కలిపిన చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గడం ఇంకా 3 సభ్యులు బలం అవసరం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం సభలో వైసీపీకి 28 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 2 సభ్యులు కూటమి ప్రభుత్వంలో టచ్ లోకి వెళ్లారు అని ప్రచారం హీట్ పుట్టిస్తుంది. వైసీపీకి రాజీనామా చేసిన 6 పాటు ఈ 2 కూడా అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో శాసనమండలి రాజకీయం రసవత్తంగా మారే పరిస్థితి కనిపిస్తుంది అని కూడా అంటున్నారు. అయితే ప్రభుత్వం వ్యూహాత్మకంగానే చైర్మన్ పై ఒత్తిడి పెంచేందుకు ఈ ప్రయోగం చేస్తుందా అని విశ్లేషిస్తున్నారు. 5 ఇండిపెండెంట్లు కలిసి వస్తేనే అవిశ్వాసం నెగ్గుతుంది అని, లేదంటే ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతింటుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చైర్మన్ మోషన్ రాజు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తి రేపుతుందని అంటున్నారు.